నమస్తే సార్. మేము సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులుగా మేమందరం కూడా గత 24-25 రోజుల నుంచి కూడా స్ట్రైక్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మా న్యాయమైనటువంటి డిమాండ్లు. మేము విద్యాశాఖలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాం. కింది స్థాయి నుంచి కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా చేయడంలో మేమే ముందున్నాం సార్. గవర్నమెంట్ ఏదైతే నివేదికలు పై స్థాయికి పంపాలన్నా, బడ్జెట్ రూపొందించుకోవాలన్నా, లేకపోతే విద్యార్థులకు సంక్షేమ పరంగా ఏదైనా చేయాలన్నా, విద్యార్థులకు ప్రతి దాంట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజన పథకం దగ్గర నుంచి, పిల్లలకు అందించేటువంటి రాగి జావ పథకం దగ్గర నుంచి, పిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు కానీ, వాళ్ళకి సంబంధించి ఏ పని చేయాలనుకున్నా కూడా దాంట్లో మా ఒక పాత్ర లేనటువంటిది జరగదు. మా పాత్ర ఉంటే తప్ప అక్కడ విద్యాశాఖ అనేటువంటిది కదిలేటువంటి పరిస్థితి లేదు. సో ఇంకా బడుగు బలహీన వర్గాలలో ఆర్ఫాన్లో ఉన్నటువంటి పిల్లలకు సైతం విద్య నేర్పుతున్నటువంటి కేజీబీలు కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఇంకా అదే కాకుండా వివిధ పాఠశాలల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. సో వాళ్ళ పేరుకే పార్ట్ టైం కానీ వాళ్ళతో పూర్తి స్థాయిలో పని తీసుకుంటున్నారు. మా అందరూ కూడా వెట్టి చాకిరిగానే చేస్తున్నాం సార్. గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిన, గత ప్రభుత్వం మేము ఖచ్చితంగా మీకు రెగ్యులైజ్ చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. వదిలేసినాం. తర్వాత ఇప్పుడు కూడా మన గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏకశిలా పార్క్ దగ్గర ఇలాగే సమ్మె చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడగానే మీకు రెగ్యులైజ్ చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీరు మమ్మల్ని నమ్మండి అనేటువంటి ఉద్దేశంతో అన్నారు. అదే మాటను నమ్ముకొని మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మారితే మన గవర్నమెంట్ ఏర్పడితే మాకు న్యాయం జరుగుతుంది, మా ఫ్యామిలీలు బాగుపడతాయి, మా 19,350 20,000 దాదాపు 20,000 మంది ఫ్యామిలీలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని గెలిపించుకున్నాం. వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యతిరేకపరమైనటువంటి చర్యలు ఏవి చేయట్లేదు సార్. గాంధేయ మార్గంలోనే మేము సమ్మె చేస్తున్నాం, స్ట్రైక్ అనేటువంటి చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయట్లేదు. కేవలం ఏంటంటే మా బాధ వెళ్ళగొట్టుకోవడానికి, మాలో ఉన్నటువంటి బాధ ఇంకెన్నేళ్ళు చేస్తాం సార్. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు. రీసెంట్గా మా మిత్రులు కొంతమంది రిటైర్డ్ కూడా అయిపోయారు సార్. ఇక ఎందుకు మాకు ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే కుటుంబంలో చూసినట్టయితే ఎట్టకేలకు ఒక 4 ఫ్యామిలీలో ఉంటారు సార్. ఆ 4 కూడా పోషించలేనటువంటి వేతనాలు మాకున్నాయి సార్. కనీసం చిన్న 7,000 నుంచి ఒక రోజు మేడం గారు చెప్పారు ఇందాక 300 రూపాయలతో ఒక కుక్కు వంట చేస్తూ ఉంటే కనీసం బయట మార్కెట్లో ఎవరైనా 300కి పనిచేస్తున్నారా సార్? సో అలాంటి పరిస్థితి మా దగ్గర ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. ఎందుకంటే విద్యాశాఖ మీ దగ్గరే ఉంది, మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి పనులు తెలుసు, నిలిచిపోయిన పనులు తెలుసు, రేపు ప్రభుత్వంలో ఏమేమి అవసరం అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి మేము చాలా ధైర్యంతో ఉన్నాం సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు మాట ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే మాకు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మాకు రెగ్యులైజ్ చేస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి పలు దఫాలు చర్చలకు పిలిచినా కూడా మా పంతం ఒకటే సార్. పంతం కాదు, మా యొక్క డిమాండ్ ఒకటే, మా కోరిక ఒకటే, మా ఆవేదన కూడా ఒకటే సార్, రెగ్యులరైజ్ కావాలి. ఎందుకంటే సాటి ఉద్యోగులు రెగ్యులైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల కంటే ఎక్కువ చేస్తున్నాం సార్. ఎవరైనా కూడా 10 to 5 కానీ 9 to 4 కానీ పని చేస్తుంటారు. అని మాది అది కాదు సార్, 24/7 సార్. ఏ సమయంలోనైనా సరే, ఇటు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, విద్యార్థుల సంక్షేమం విషయంలో కానీ ప్రతి ఒక్క పనిలో మేమందరం కూడా కీలకంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇక ముందు విద్యాశాఖను పటిష్టం చేయడంలో మేము అందరం కూడా సహకరిస్తాం సార్. ఖచ్చితంగా మన దాన ప్రాణాలు అన్నీ కూడా మేము ఒడుతాం. మా రక్తాన్ని ఒడ్డైనా సరే మీకు విద్యాశాఖను ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేయాలి. మేము ఒకటే డిమాండ్ సార్, మేము కోరుతున్నది ఒకటే, మా అందరికీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్వీపర్ సార్, అటెండరు, స్వీపరు, మెసెంజరు, ఆ తర్వాత కుక్కు కానీ, కుక్కం హెల్పర్స్ కానీ, తర్వాత వంట వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కానీ, తర్వాత ఆ స్థాయి నుంచి పైకి వచ్చినట్టయితే ఇంకా సిఆర్పీలు, పీటీఐలు, మెసెంజర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, తర్వాత కేజీబీలో ఉన్నటువంటి సిఆర్టీలు, పీజీసీఆర్టీలు, స్పెషల్ ఆఫీసర్లు, వీళ్ళందరూ ఉన్నారు సార్. ఇంకా రకరకాల వింగులలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, ఇలా రకరకాల వింగుల్లో ఉన్నారు సార్. అందరూ చేసేది విద్యాశాఖ కోసమే పనిచేస్తున్నాం సార్. వీళ్ళందరం కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎస్ఓలంతా కూడా ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నారు సార్. వాళ్ళకి వచ్చేటువంటి వేతనాలు కేవలం సాధారణ ఉపాధ్యాయునికి వచ్చిన వేతనాలు కూడా లేవు సార్. ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి మేము కూడా ఉన్నాం సార్. అక్కడ రిసోర్స్ పర్సన్స్ కానీ, సిఆర్టీలు కానీ, అంటే వీళ్ళందరూ కూడా 20 ఏళ్ళకి తక్కువ లేదు సార్. ఎవరి సర్వీస్ కూడా 20-25 ఏళ్ళకి తక్కువ లేదు. అంటే ఒక 20 ఏళ్ళ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు ఏ రకంగా ఉండాలి? కనీసం మేము తీసుకుపోయినటువంటి వేతనం పచారీ కొట్టు కూడా సరిపోవడం లేదు. మేము తీసుకుపోయినటువంటి వేతనం మరి మా కుటుంబాలను ఎట్లా గడపాలి, మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలోనైనా ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే వరకు కూడా మేము ఇదే శాంతి రూపకంలోనే, గాంధేయ మార్గంలోనే మేము స్ట్రైక్ చేస్తుంటాం సార్. ఎందుకంటే మనం నమ్ముకున్నది, మనకు హామీ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారే కాబట్టి ఆయనే అదే స్థానంలో ఉన్నాడు. విద్యాశాఖ కూడా తన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము 100% నమ్ముతున్నాం సార్. మేము ఎవరి ద్వారా మేము ఈ ప్రోద్బలం చేయడం లేదు. మేము కేవలం రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం తరపునే మేము చేస్తున్నాం తప్ప ఎవరు మమ్మల్ని ప్రోత్సహించడం లేదు, ఎవరు మా వెనుక లేదు. మేమున్నాము, మా ఉద్యోగులము సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులం మాత్రమే మేము ముందుకు వచ్చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే బాధపడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరు వస్తారు, ఓదారుస్తారు. కాకపోతే వాళ్ళందరినీ కూడా మేము రిసీవ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే బలం మాకు అవసరమే. కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక మధ్య మార్గంగా వాడుకుంటున్నామే తప్ప వాళ్ళు ఎవరు ప్రోద్బలం మాకు లేదు. మేమందరం స్వచ్ఛందంగా పోరాడుతున్నాం. మా పంతం ఒకటే సార్, మా రిక్వెస్ట్ ఒకటే, మా కోరిక ఒకటే, మా నినాదం ఒకటే.
ఒకటే, మా ఆవేదన కూడా ఒకటే. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. మన విద్యాశాఖను ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రతి ఒక్కరం శ్రమటోర్చి కష్టపడతాం. 24/7 కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు కావాల్సింది రెగ్యులరైజ్ ఒకటే. థ్యాంక్ యూ సార్. గత 20 సంవత్సరాల నుండి చాలా వేతనాలతో బాధపడుతూ మా ఉద్యోగాలు చేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం పైన అపారమైన నమ్మకం ఉంది సార్. సార్ మాకు గతంలో మాట ఇచ్చి ఉన్నారు, ఆ మాటను నిలబెట్టుకుంటారు కాబట్టి మాకు సార్ పైన అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి సార్ గారు స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారనే నమ్మకం మాలో ఉంది సార్. గత 25 రోజుల నుంచి చేస్తున్నాము. ఇంకా 2-3 రోజుల్లో సార్ మమ్మల్ని పిలిచి రెగ్యులరైజ్ చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. అది అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ నుండి మా పోరాటాన్ని శాంతియుతంగా రూపంలో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించే పని చేస్తున్నాం. కానీ ఇంకా ఎలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడలేము సార్. మా ఇంకా కూడా ఎవరు లేరు సార్. మా ఆకలి కోసం, మా రెగ్యులరైజ్ కోసం ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది కాబట్టి మాకు ఖచ్చితంగా చేస్తానే వినాదంతో మా యొక్క నిరసన రూపాన్ని శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వం చేస్తానని నమ్మకం ఉంది సార్.